శ్రీ జగదాంబదేః అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. యజ్ఞోపవేత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి యోత్రబంధనం తర్వాత స్వామివారికి గార్హస్థ్య సిద్ధి కొరకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం అనేటువంటిది దేనికోసం ధరించాలి అని అంటే యజ్ఞోపవీత్యేవాధీత యాజయేద్యజేత వా యజ్ఞస్య ప్రసృత్య అజినం వాసో వా దక్షిణతౌ పవీయ దక్షిణం బాహుముద్ధరతే అని వేదం చెప్తుంది. ఎందుకోసమని యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని అంటే అధ్యయనం చేయడానికి, వేదాధ్యయనం చేయడానికి యోగ్యత కొరకు, వేదాధ్యయనం చేయడానికి సరైనటువంటి యోగ్యత యజ్ఞోపవీతం కనుక ఆ యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని వేదశాస్త్రములు చెప్తూ ఉన్నాయి. అలాంటి యజ్ఞోపవీతాన్ని కళ్యాణ సమయంలో ఈయన పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనంటే కొన్ని యజ్ఞములు చేయడం కోసమనే ఆయన వివాహం చేసుకోవాలి. వివాహం అనేటువంటిది ప్రజా సిద్ధి, తర్వాత తన వంశం పెరగడానికి, అంతేకాదు వంశం పెరగడంతో పాటు వైదికమైనటువంటి సంస్కృతి, వైదికమైనటువంటి సంప్రదాయం, వైదికముగా చెప్పినటువంటి యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు బలో రామచంద్ర భగవానికి. వైదికమైనటువంటి కర్మలన్నీ కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగడానికే గృహస్థ ధర్మాన్ని అవలంబించాలి అని. ఒక యజ్ఞం చేయాలి అని అంటే భార్యతో కలిసి ఉన్నప్పుడే చేయాలి. భార్య లేకుండా చేసేటువంటి యజ్ఞం ఫలించదు. కనుకనే భార్యను ధర్మపత్ని అని అంటారు. చేయవలసినటువంటి ధార్మికమైనటువంటి క్రతువులు చేయడానికి యోగ్యతను కలుగజేసేటువంటి కనుక భార్యకు ధర్మపత్ని అని పేరు. అలాంటి ధర్మపత్ని ఈ గార్హస్థ్యం వల్లనే ఏర్పడుతుంది కనుక యజ్ఞోపవీత ధారణను చేశారు. అలాగే సువర్ణ యజ్ఞోపవీతాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని దర్శించండి. ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని రామచంద్రమూర్తి వారికి ధరింపజేస్తారు. తద్వారా ఆయనకు గార్హస్థ్య సిద్ధి కలుగుతుంది. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసాధకం పురస్కారాత్ ఆయుష్యమత్యం శుభ్రజ్ఞోపవీతం బలవస్తే. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. తతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం గూర్చం నారాయణస్య ఆసనం దత్వా ప్రదద్విష్ణుస్తవతే పరో మాత్ర చేతుద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రదద్విష్ణుస్తవతే వీర్యాయ భృగోణభీమకుజరోషిషాః యస్యావిషుత్రిషు విక్రమణేషు అధిష్యంతు యోగానీశ్వర పరో మాత్రయా తనువాదాన అతే మహిత్వమన్నుష్ణోందే తదేతే విత్రయసే పృథివ్యా తదేవత్వం పరమస్తే. అయశ్చక్రాజపద్మహేత నారాయణాస్త్రేణ చ పాదారవిందయోర్భిమంత్రియా ఓం నమస్త్రేణ సంవృజ్యా. ఓం నయశ్చక్రాజమహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్. తతః ఇమం మే గంగేత మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగేత మనే సరస్వతి జుదృష్టోమకం సజతాపరుష్టిజా అజక్రిజామరుద్రుధేతస్సజాదీయే శృణుత్యా సుషోమజా. తదహార్చద ప్రార్చద పరపూజాభ్యాం మంత్రాభ్యాం పూజ అంటే ఆభరణైః పెళ్లి కొడుకుని పూజ చేయడం. శ్రీరామచంద్ర మామూలుగా మన ఇళ్లల్లో పెళ్లి కొడుకును కూడా కాళ్ళు కడిగి కన్యాదానం అంటారు కదా. ఆ పచ్చల పథకాన్ని రామచంద్రమూర్తి వారికి ధరింపజేస్తున్నారు. రామదాసు గారు దాన్ని
భరతుని కోసం తయారు చేయించారు అని మనకు ఆయన కీర్తన వల్ల తెలుస్తోంది. భరతునకు చేయిస్తి పత్సల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తి రామచంద్ర జయ బోలో రామచంద్ర భగవాన్ కి. భరతుని కోసమును చేయించినటువంటి పచ్చల పథకాన్ని రామునికి ధరింపజేస్తున్నారు. ఇప్పుడు సీతమ్మ వారి కోసమని చింతాకు పథకాన్ని ధరింపజేస్తున్నారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అని చింతాకు పథకాన్ని తయారు చేయించడానికి 10,000 వరహాలు ఖర్చు అయినాయని రామదాసు గారు రామచంద్రమూర్తికి విన్నవించుకుంటున్నారు. నేను ఇంత కష్టపడి నీకు 10,000 వరహాలు భరతుని కోసం పచ్చల పథకం, సీతమ్మ వారికి చింతాకు పథకం, లక్ష్మణునికి రవ్వల మొలత్రాడు, శత్రుఘ్నుడికి ఇలాగ ఇవన్నీ కూడా తయారు చేయించాను. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క 10,000 వరహాలు చొప్పున అయింది అని. అయినప్పటికీ నువ్వు నన్ను రక్షించవా, నీకోసం ఇంత సేవ చేశాను కదా, నన్ను నువ్వు కాపాడవా అని ఆయన ప్రార్థించారు రామచంద్రమూర్తి వారిని రామదాసు గారు. అందరికీ సుప్రసిద్ధమైనటువంటి కీర్తన. పైగా ఈ కీర్తనలో ఆయన తిట్టారు కూడా ఒక సందర్భంలో. ఆ దెబ్బలు ఓర్వలేక ఆయన తిట్టారు. ఆ సమయంలో రామలక్ష్మణులు ఇద్దరు తానీషా గారి దగ్గరికి వెళ్ళి రామదాసు గారిని విడిపించడానికి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఒక నాణెం అది ఆ గొలుసుకి కట్టబడి ఉన్నటువంటి ఒక నాణెం. ఆనాడు రామలక్ష్మణులు ఇద్దరు రామదాసు గారిని విడిపించడానికి తానీషాకి ఇచ్చినటువంటి నాణాలలో ఒక నాణెం. ఆ నాణెంతో కూడినటువంటి గొలుసును ఈ కళ్యాణ సందర్భంగా ఎంతో నిరంతరం రాముని సేవలో సీతారాముల సేవను నిరంతరం చేసుకున్నటువంటి లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సందర్భంలో అని ఎవడబ్బ సొమ్మని కులుకు